నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్ దంపతులు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పురవీధులు శివనామస్మరణతో మార్మోగాయి. స్వామి అమ్మవార్లకు వడిబియ్యం, తలంబ్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వృషభ వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో భక్తులు, రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. హైవే దగ్గరగా ఉంటూ నల్గొండ జిల్లానే కాదు జిల్లా దగ్గర కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి అన్ని విధాలు అభివృద్ధి చేయడం, కొన్ని డార్మెంటరీ కానీ డబల్ రోడ్డు దాన్ని మార్చడం దాన్ని కూడా ప్రణాళిక చేసుకున్నాం సిద్ధంగా. త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఆ కార్యక్రమాలు చేపడతాం. సమస్త కోరికలు తీర్చుతున్నటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము ఈ రోజు అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మీ ముహూర్తం నుండి ప్రారంభించుకొని తలంబ్రాలు కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో అశేష భక్తజనము పాల్గొని ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అశేష మంది భక్తులు తలంబ్రాలు మొదలైనటువంటి కానుకలతో వచ్చి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు. ఈ యొక్క రథసప్తమి సూర్య జయంతి పురస్కరించుకొని ఈ శివాలయంలో, ఈ ఇక్ష్వాద్రి క్షేత్రంలో, ఈ చెరుకుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ